వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మధురాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. వర్షంలో తడుస్తూ అమరులకు నివాళులర్పించిన రాష్ట్రపతి. ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మూసివేత. హిందూపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులకి అస్వస్థత. చెన్నూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, లలితమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ మరియు ఐసిఐసి లాంబోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదానం వల్ల ప్రాణాపాయం ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుందని లోకేష్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారని రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని లోకేష్ కోరారు. ఇది మాత్రం అందరు ఇక్కడ చూడండి. అందరి తరఫున మీకు ధన్యవాదాలు. ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు. సో ఈరోజు మనం గొప్పగా చెప్పుకోగలుగుతాం. 48 సార్లు రక్తదానం చేశాను. 3 నెలలు అయిపోయింది. 49 సార్లు రక్తదానం చేయబోతున్నాను నెక్స్ట్ వీక్లో. సో రక్తదానం గురించి ఎందుకంత ప్రాధాన్యత ఉందంటే, మన దేశంలో దగ్గర సంవత్సరంలో 15 నుంచి 20 మంది రక్తం కొరత ఉంది. సో మన భారతదేశం వికసిత్ భారత్గా 2047లో అడుగు పెట్టాలని మనందరం ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు రెగ్యులర్గా మేము చేసే రక్తదాన శిబిరాల్లో భాగంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మేమందరం కలిసి రక్తదాన శిబిరం మన కర్నూలు జనరల్ హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకు ఈ రక్తదానం గురించి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నామంటే, సో భారతదేశంలో రక్తం కొరత ఉండి చాలామంది చనిపోతున్నారు. అలాంటి వారిని మనలాంటి వాళ్ళే కాపాడాలా. ఎందుకంటే అమ్మ జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారు. దాంతోపాటు రక్తదానంతో పాటు మనము అవయదానం కూడా చేయొచ్చు. చనిపోయిన తర్వాత మనం బ్రతుకున్నప్పుడు కూడా అవయదానం చేయొచ్చు. సో అవి కూడా అందరూ పాటుపడాలా. ఎందుకంటే భారతదేశంలో అవయవాలు లేక జీవన్దాన్లో ఎన్రోల్ చేసుకోక నోటాల రిజిస్టర్ కాక చాలామంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ ఆగస్టు 3వ తారీఖున కూడా మనము జాతీయ అవయదాన దినోత్సవం చేసుకున్నాము. ఆగస్టు 13వ తారీఖున ఇంటర్నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే చేసుకున్నాము. సో అవయదానం గురించి కూడా మనందరం పాటుపడదాం. మన దేశాన్ని ఉన్నతిగా నడుపుదాం. మన తోటి వారికి మనం జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ ఈరోజు ఈ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు కూడా అందరికీ మిత్రులకు తెలియపరుస్తూ, ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడికి రావడం ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయడం కోసం. బ్లడ్ అనేది ఎంత అవసరం ఉంది అనేది ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రము ఆ పెయిన్ ఏంది అనేది తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి యువత చాలామంది ఉన్నారు, కానీ ఎక్కడ బ్లడ్ డొనేట్ చేయాలా అనే విషయం కూడా తెలియడం లేదు. అలాంటి వారి కోసం ఒక సూచనప్రాయంగా ఈ ఐసిఐసి లంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు అంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. యువతకు ఏమేం చేయాలనే దానికి కూడా వారి వంతు సహకారం అందిస్తున్నారు. ఈ రకంగా మనం చేస్తే బాగుంటుంది. మనం దేశానికి ఉపయోగపడిన వాళ్ళమవుతాము.
ఇప్పుడు బ్లడ్ ఇస్తే ఏమవుతుందో అని చాలామంది అనుకుంటున్నారు. ఏం కాదు, మళ్ళీ రీజనరేట్ అవుతుంది. కాబట్టి ఈ జనాలకు తెలియడం కోసము ఈ బ్లడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రక్తదాతలు కండి, ప్రాణదాతలు కండి, రక్తం ఇవ్వండి, ప్రాణాలు కాపాడండి. ఇది మాకు 2004 నుండిగా నేను బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. చిరంజీవి గారు పిలుపు మేరకు అప్పుడు మేము పార్టీలో ఉండి ప్రతి సంవత్సరము బ్లడ్ డొనేట్ చేసుకుంటూ వచ్చాము. కానీ మాకు తెలిసినంత పరిధిలో వాళ్ళకు కూడా, మిగతా వాళ్ళకు కూడా బ్లడ్ ఇవ్వండి, మీరు కూడా ప్రాణదాతలు కండి అని చెప్పి చెప్తున్నాము. ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆదిలాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. జిల్లా కేంద్రంతో పాటు సిరికొండ, నేరడికొండ, ఇచ్చోడా, బోత్, గుడిహత్నూర్, ఉత్నూర్ మండలాలలో అధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. ఎంత ఖతర్నాక్ వస్తుంది చూడు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ దీపావళిని మీకు డబుల్ బోనస్గా ఇవ్వబోతున్నాం. గత 8 సంవత్సరాలుగా జీఎస్టీలో పెద్ద సంస్కరణలు చేపట్టాం. త్వరలో నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గిస్తుందన్నారు. ఇప్పటికే జీఎస్టీపై హైపవర్ కమిటీ వేసి రివ్యూ చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. आपकी डबल दिवाली का काम मैं करने वाला हूं। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया। पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। बहुत बड़ी सुविधा बढ़ेगी। हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा। కేసీఆర్ అప్పులు చేశాడంటూ తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ సాక్షిగా చెప్పు దెబ్బలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతకాక కేసీఆర్ అప్పుల పాలు చేశాడని తప్పుడు కూతలు కూశారు. పార్లమెంట్లో కేసీఆర్ హయాంలో జరిగిన అప్పు కేవలం 2.80 లక్షల కోట్లు. రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అప్పు కలిపితే 3.50 లక్షల కోట్లు మాత్రమే అని నివేదిక ఇచ్చారు అని కేటీఆర్ అన్నారు. అందుకే మీరు చూడండి, గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస. ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది. అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది, మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్లపాలు అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు.
మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్లో సమాధానం లభించింది. పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరిచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది, బయట చెప్పలేదు. ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గుర్తు చేయాలి, ప్రజలకు చెప్పాలి. 2 విషయాలు చెప్పాలి. ఒకటి, కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఇచ్చిన లెక్క తప్ప వాళ్ళ పాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు, పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క. ఉక్రెయిన్ అంశంపై అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక భేటీ శుక్రవారం జరిగింది. అయితే కాల్పుల విరమణకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి. మరోసారి భేటీ అవుదామని పుతిన్ ప్రతిపాదించారు. అయితే త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని, ఆ తర్వాత పుతిన్ను కలుస్తానని, తదుపరి సమావేశం మాస్కోలో ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. We haven't quite gotten there, but we've made some headway. So there's no deal until there's a deal. I will call up NATO in a little while. I will call up the various people that I think are appropriate, and I'll of course call up President Zelensky and tell him about today's meeting. It's ultimately up to them. They're going to have to agree with what Marco and Steve and some of the great people from the Trump administration who've come here, Scott and John Ratcliffe. Thank you very much. But we have some of our really great leaders. They've been doing a phenomenal job. We also have some tremendous Russian business representatives here, and I think everybody wants to deal with us. We've become the hottest country anywhere in the world in a very short period of time, and we look forward to that. We look forward to dealing. We're going to try and get this over with. We really made some great progress today. I've always had a fantastic relationship with President Putin, with Vladimir. We had many tough meetings, good meetings. We were interfered with by the Russia hoax that made it a little bit tougher to deal with, but he understood it. I think he's probably seen things like that during the course of his career. He's seen it all, but we had to put up with the Russia hoax. He knew it was a hoax, and I knew it was a hoax, but what was done was very criminal. But it made it harder for us to deal as a country in terms of the business and all of the things that we'd like to have dealt with. But we'll have a good chance when this is over. So just to put it very quickly, I'm going to start making a few phone calls and tell them what happened. But we had an extremely productive meeting, and many points were agreed to. There are just a very few that are left. Some are not that significant. One is probably the most significant. But we have a very good chance of getting there. We didn't get there, but we have a very good chance of getting there. I would like to thank President Putin and his entire team, whose faces, who I know in many cases, other than that, whose faces I get to see all the time in the newspapers. You're almost as famous as the boss, but especially this one right over here. But we had some good meetings over the years, right? Good, productive meetings over the years, and we hope to have that in the future. But let's do the most productive one right now. We're going to stop really 5, 6, 7,000, thousands of people a week from being killed, and President Putin wants to see that as much as I do. So, again, Mr. President, I'd like to thank you very much, and we'll speak to you very soon and probably see you again very soon. తిరుమల శ్రీవాణి టికెట్ల జారీలో గందరగోళం. తిరగబడ్డ భక్తులు. గణరాత్రి శ్రీవాణి టికెట్ల కోసం రోడ్డుపై బైఠాయించిన భక్తుల నిరసన. క్యూ లైన్లోకి అనుమతించలేదని తితిదే సిబ్బందిపై భక్తుల ఆగ్రహం. రోజుకో టైంలో టికెట్ల కేటాయింపుతో గందరగోళంలో భక్తులు. దయచేసి గమనించాలి భక్తులు.
దర్శనం ఉంది, సర్వదర్శనంగా వెళ్ళొచ్చమ్మా. ఇది ఒకటే కదా, సర్వదర్శనం ఉన్నాయి ఇంకా. మీరు ఒకటే అంటే మాట్లాడుతున్నారు. పదవులు తీసుకోండి కానీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వండి, మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దంటూ వ్యాఖ్యలు. నిన్న ఉదయం కెడ్రాయి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరోక్షంగా రాజగోపాల్పై విమర్శలు చేసిన సీఎం, రాజకీయాల్లో 10 మంది పోటీ పడినా కుర్చీ ఒక్కరికే దక్కుతుంది, అది అన్నదమ్ములైనా ఇంకెవరైనా అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ను ఉద్దేశించి సీఎం కామెంట్ చేశారు. నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ₹1 మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా అగ్రిమెంటా ఎన్ని రోజులు అయింది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. నేను ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్నా, ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను అనాలి వద్దా? పదవులు మీకైనా తీసుకోరు, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. నేను ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకైనా మంచోడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా, అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతాను ఏమని ఉంటారని, లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయింది అనుకో, రమ్మంటే వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తామని అడుగుతారు, మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరి. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేరు, మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? నేను ఊకునే మనిషినేనా? నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. తప్పకుండా రామిరెడ్డి గారు మీ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చేపించిన, ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా. రెండోది, రోడ్ల విషయంలో కానీ, హైవే విషయంలో కానీ, అండర్ పాస్ విషయంలో కానీ నా మీద బాధ్యత తీసుకుంటున్నా. మీరు నన్ను నమ్మండి. నేను చదువుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులను కాపాడే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు నేను నిద్రపోను. ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. మీరు నా మీద నమ్మకం. ఫ్రీ బస్సు పథకం ఆటో డ్రైవర్ల పాలిట మరణ శాసనం శాపంగా అని తిరుపతిలో ఆటో డ్రైవర్ల వినూత్న నిరసన. ఏపీలో ఈ రోజు నుండి మహిళలకు ఉచిత బస్ పథకం ప్రారంభం. డ్రైవర్లకు ఫ్రీ బస్సు పథకం, జీవో నెంబర్ 21 వెంటనే ఆటో కార్మికులకు న్యాయం, ఆటో కార్మికులకు న్యాయం చెల్లించాలి. ప్రతి ఆటో కుటుంబానికి 25,000 రూపాయలు చెల్లించాలి. రద్దు చేయాలి నూతన క్రిమినల్ చట్టాలను. పాదయాత్ర సందర్భంగా ఆటో డ్రైవర్కు లోకేష్ ఇచ్చిన మాటను పాదయాత్ర 21 వెంటనే ప్రతి ఆటో
కార్మిక కుటుంబానికి 25,000 రూపాయలు అమలు చేయాలి. నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయాలి. నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయాలి. నూతన క్రిమినల్ చట్టాలను ఫ్రీ బస్సు పథకాన్ని సిఐటిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఈరోజు మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల పట్ల చాలా చిన్న చూపుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అర్థమవుతూ ఉంది. రేపు నుంచి జరగబోతున్నటువంటి ఫ్రీ బస్సు పథకం ద్వారా ఈరోజు ఆటో కార్మికుల కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్న అయిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. దాదాపు లక్షల రూపాయలు అప్పు చేసి ఈరోజు ఆటో కార్మికులకు ఈరోజు బండ్లు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆటో కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పనని ముఖ్యమంత్రి అదేవిధంగా యువగలం సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా సమస్య పరిష్కారం చేయలేదు. ఆ సమస్య పరిష్కారం చేసిన తర్వాత ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసి ఉంటే బాగుండేదని చెప్పని సిఐటిగా అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పని హామీ ఇచ్చాడు. ఏదైతే బిల్డింగ్ వర్కర్స్కు సంక్షేమ బోర్డు ఉందో అదే మాదిరిగా ఆటో కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పిన హామీ ఇచ్చాడు. వీళ్ళందరికీ కూడా లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు 25,000 రూపాయలు ఇస్తానని చెప్పని హామీ ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు ఆర్టీఏలు అట్లాంటి ఆర్టీఓలు ఇట్లాంటి దాడులకు ఇంకా చైనీ బోమని చెప్పిన అనేది హామీ ఇచ్చాడు. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. వాటన్నిటి కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పని ఈరోజు సిఐటిగా ఉరితాళ్ళు వేసుకొని మా జీవితం ఇంతే, మీరు కనుక సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మా జీవితంలో ఉరితాలు తప్ప వేరే పరిష్కార మార్గం లేదు అని చెప్పిన అనేది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశభక్తిని కనబర్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరులకు త్రివిధ దళపతులతో కలిసి నివాళులర్పించారు. ఓవైపు జోరు వాన కురుస్తున్నా లెక్క చేయలేదు కార్యక్రమాన్ని కొనసాగించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నేటిజన్లు గూస్ బంప్స్ తెప్పిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. తాను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేడ్రాయి హైదరాబాద్ వారు హైటెక్స్లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఐ మే నాట్ సాటిస్ఫై యాజ్ ఇండివిజువల్ ఆర్ ఇండివిజువల్స్. నేను ప్రతి వ్యక్తిని సంతోషపెట్టలేకపోవచ్చు. ప్రతి వ్యక్తి ఏదో ఒక అంశంతో నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న మేరకు నేను సహకరించకపోవచ్చు. దానికి నాకు పరిమితులు ఉండొచ్చు. నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాడిని. నేను పెట్టుబడిదారుడి ఆలోచనలు ఉన్నోని కాదు. మధ్యతరగతి వాడికి సమాజం పట్ల భయం ఉంటుంది, సమాజం పట్ల గౌరవం ఉంటుంది, సమాజం ఏమనుకుంటుందని ఆలోచన చేస్తాడు. ఉన్నంతలో సర్దుకుపోదాం, దుప్పటి ఉన్నంతనే కాళ్ళు చాపుకుందామని ఒక ఆలోచన ఉంటుంది. నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి, కొల్లగొట్టింది విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు పెద్ద మనసు ఉన్నోని నేను కాదు. అందుకే కొంతమంది ఏదైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఐ మే నాట్
మొబిలైజ్ యువర్ వాట్ ఎవర్ మీ 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 యొక్క ప్రతిపాదన నేను ఆమోదించకపోవచ్చు, లేదా గతంలో మీరు ఏదైనా సూపర్ లగ్జరీస్ పొందిన వాటిని ఇప్పుడు నేను కొనసాగించకపోవచ్చు. దాంతో మీకు సహజంగా కోపం వస్తుంది. స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళకి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్గా వాళ్ళ కోపం ఉంటుంది. అరే మేము ఇప్పటి వరకు చాలా ప్లాటర్ తినేవాళ్ళం, ఇప్పుడేంది మేము కూడా అందరితో పాటు లైన్లో నిల్చోవాల్సి వస్తుందని. వాళ్ళని నేను నిజంగా వాళ్ళు నన్ను మన్నించాలి, ఎందుకంటే నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను. కానీ పారదర్శకమైన పరిపాలన కోసం పాలసీలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఐ కెన్ ఇంప్రెస్ విత్ పాలసీ, ఐ కెన్ టేక్ ద ఛాలెంజ్. నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను. మీరు పాలసీ ఏమైనా చెప్పండి, ప్రజలకు ఉపయోగపడేది, మీ రంగానికి ప్రయోజనం చేకూర్చేది, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, హైదరాబాదు నగరాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలు పంచుకోండి నాతో. మీరు అందరు ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు. నాకు 10 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ మీకు ఓన్లీ 1 ఫ్యాక్టర్, దట్ ఈస్ కన్స్ట్రక్షన్, దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాస్ డెవలప్మెంట్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేయాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.